హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజైతే నేను 7 వారాలు పూజ పూర్తి చేసుకొని 8వ వారం వడ్డీ వారం కూడా చేసుకున్నాను. నేనైతే తాంబూలం ఇలాగా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాము. వచ్చిన ముత్తైదులందరికీ కాళ్ళు పసుపు రాసి పారాణి పెడుతున్నాను. ఈలో మా అక్క వచ్చి నేను పసుపు రాస్తాను, నువ్వు పారాణి పెట్టు అని అన్నారు. నేనైతే 5 పసుపు రాశాను. నేను రాస్తాను అనుకొని వచ్చారు. చూడండి, మా పాప వచ్చింది. నాకు పెట్టమ్మా అంటే పెడతానమ్మా నీకంటానని చెప్పేసి మా పాపకు కూడా పెట్టాను. మా మేనకోడ కూడా రెడీగా ఉంది పసుపు రాయించుకొని పారాణి పెట్టుకోవడానికి. చిన్నపిల్లలు కూడా దేవుడితో సమానం కదండి. వచ్చిన వాళ్ళకి నేను పసుపు పారాణి పెట్టి మళ్ళీ వచ్చే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా సంతోషంగా నన్ను దీవించి తాంబూలం అందుకున్నారండి. నేను చేసే పూజ అనేది ఎలా చేశాను అనేది నాకే తెలియదు. కొంచెం భయంతో చేశానండి. ఫస్ట్ అయితే చాలా భయం వేసింది. 7 కానీ ఆ స్వామి నాకు ఆ ధైర్యం ఇచ్చి 8వ వారం వరకు నన్ను చక్కగా ముందుకు అడిగించారు. ఇంతకంటే ఇంకేమీ కావాలి? స్వామివారి గురించి ఆశీర్వాదం అయితే చాలు. చూడండి, నేను స్వామివారికి అయితే మాత్రం నేను ఇలాగ నా చేతితో నేను వండి నైవేద్యాలు పెట్టుకున్నానండి. నైవేద్యాలు పెట్టుకున్నాను. కానీ తాంబూల వచ్చే వాళ్ళకి మాత్రం నేను ఆర్డర్ పెట్టేశాను క్యాటరింగ్లోని. ఎందుకంటే చెయ్యలేక అలా చేశాను. నేనైతే 20 పెట్టుకున్నానండి. తాంబూలం కూడా అయితే 11 మందికి అనుకున్నాను, కానీ అంతకంటే ఎక్కువ మందే వచ్చారు. అనుకునే అతిథుల్లాగా వచ్చి నా దగ్గర తాంబూలం అందుకున్నారు. స్వామివారు అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. నేను చెప్పకుండానే వచ్చారండి. ఇంటికి వచ్చి మరి తాంబూలం తీసుకొని భోజనం చేసి వెళ్ళారు. ఇంతకంటే మాకేం కావాలి? ఈరోజు ఇంకో విశేషం అండి. ఆన్లైన్లో ఆవిడ తిరుపతి వెళ్ళి ఈరోజు తిరుపతి ప్రసాదం తెచ్చిచ్చారు. మాకు అన్న ఆనందం అయితే చెప్పలేము. మీ అందరికీ నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.